నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గవర్నమెంట్ సర్టిఫైడ్ యోగా టీచర్. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి 10 ఇయర్స్గా స్పెషల్ టెక్నిక్స్ తోటి ఎంతో హెల్ప్ చేస్తాము యోగా సాధనలో. మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి, యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనము కోర్ వర్కౌట్స్, బెల్లీ ఫ్యాట్ని తగ్గించే ప్రాక్టీసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వీడియో. రెగ్యులర్గా చేసే ప్రాక్టీసెస్తో పాటు ఇప్పుడు చూపించే ప్రాక్టీసెస్ని మీరు కొంచెం ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకోండి, చాలా తొందరగా బెల్లీ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుందాం. బెల్లీ ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకుందామంటే మీకు అక్కడ ఒక 50% రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటాం కదా తర్వాత. అవుట్ సైడ్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బెల్లీ తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఆయిల్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోండి. లేదా నేను హెవీ ఆయిల్ ఫుడ్ తినేసాను అని అనుకుంటాం ఈరోజు, లైక్ పూరి కానీ, బోండా కానీ, దోశ కానీ తినేసామనుకోండి, అప్పుడు అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ, మీరు అది ఫాలో అవ్వండి. కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోండి, అందులో వాము అంటాం కదా, దానిని జస్ట్ ఒక 2 చిటికెలు మాత్రమే వేయండి. బాగా మిక్స్ చేసేసేయండి, ఫిల్టర్ చేసేసి తాగేసేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే వాములో ఫ్యాట్ని బర్న్ చేసే, క్యాలరీస్ బర్న్ చేసే ఖనిజాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనకు తొందరగా అది ఎక్కువ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఇప్పుడు మార్నింగ్ తినేసి ఎప్పుడో ఈవినింగ్ తాగుతానంటే కాదు, వెంటనే ఆయిలీ ఫుడ్ తినేసాను అనుకున్న వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లోగా ఆ వాటర్ తాగేశారనుకోండి, అసలు తొందరగా అది ఎక్కువ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ప్రతిరోజు నేను ఆయిలీ ఫుడ్ తింటాను, ప్రతిరోజు వామ్ వాటర్ తాగుతానంటే కూడా కుదరదు. ఎప్పుడైనా రేర్ కేసెస్లో, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తే మన బాడీకి అది అలవాటైపోతుంది, మళ్ళీ అది ఆ విధంగా పని చెయ్యదు. ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి. దెన్ ఎర్లీగా తినండి. ఈవినింగ్ టైము, మార్నింగ్ ఎర్లీగా తినండి, ఈవినింగ్ కూడా ఎర్లీగా తినండి. 10కి తింటాను మేడం బ్రేక్ఫాస్ట్, 11కి తింటాను మేడం బ్రేక్ఫాస్ట్ అంటే అలా కుదరదు. మరి ఎక్కువసేపు పొట్టని ఖాళీగా పెట్టాము అంటే మనం నిద్రలేస్తాం. ఎగ్జాంపుల్ 6 o'clockకి నిద్రలేస్తాం, 11 o'clockకి టిఫిన్ చేసామంటే ఈ 5 hours ఆల్రెడీ నైట్ అంతా ఖాళీగా ఉంటుంది పొట్ట. ఈ 5 hours కూడా ఖాళీగా ఉంటే ఏమవుతుంది, నైట్ ఒక 8 hours, ఇప్పుడు ఒక 5 hours, 13 hours ఖాళీగా ఉంటే పొట్టకి ఇంకా ఏం పని ఉంటుంది, గ్యాసెస్ని వదులుతుంది అనమాట. అప్పుడు గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి పొట్ట కొంచెం ముందు కుబ్బిపోతుంది. అలా కాకుండా ఎర్లీగా తినండి. 8 లేదా 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి. తీసుకునే బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకోండి, బెల్లీ పెరగకుండా ఉండాలి అంటే. డేలో 3 times మన మీల్స్ కదా రెగ్యులర్గా. బెల్లీ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 time అన్న న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. లైక్ ఫ్రూట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ, ఇలాంటివి డిటాక్స్ టీస్ కానీ ఇలాంటివి తీసుకున్నారు అంటే మనకు 1 time న్యాచురల్ ఫుడ్ వచ్చేస్తుంది బాడీకి. అప్పుడు ఆ న్యాచురల్ ఫుడ్ తోటి ఫ్యాట్ అనేది ఎక్కువ మనకు స్టోర్ అవ్వదన్నమాట. సో ఫ్యాట్ పెరగదు కదా పొట్టలో. ఎక్కడ బాడీలో ఫ్యాట్ ఉన్నా సరే ముందుగా అది పొట్ట దగ్గర వచ్చి స్టోర్ అవుతుంది. అందువల్ల మనం కొంచెం ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ, ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉన్నామనుకోండి, ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ కూడా చేసామనుకోండి, బెల్లీ పెరగకుండా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న బెల్లీని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సింపుల్గా చేసే ప్రాక్టీసెస్ చేసేద్దామా? సింపుల్గా చేసే ప్రాక్టీసెస్ రిపిటేషన్స్ పెట్టుకొని రిలాక్సింగ్గా చేద్దాం. కోర్ మజిల్స్ని యాక్టివ్ చేసి స్ట్రెంగ్తెన్ చేద్దాం. ఓకేనా? చూడండి, డీప్ బ్రీతింగ్స్, రైట్ దెన్ లెఫ్ట్, రైట్ దెన్ లెఫ్ట్, రైట్ దెన్ లెఫ్ట్. ఇలా ఒక 20 times ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దెన్ ట్విస్టింగ్ మూమెంట్స్, మనకు అబ్డోమెన్ మీద బాగా ట్విస్టింగ్ ఇచ్చే మూమెంట్స్ ఎక్కువ చేసామనుకోండి, బెల్లీ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 ఇలా నేను 6 times చూపించాను కదా, మీరు ఒక 15 times వరకు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ బెల్లీ మీద ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ చేద్దాం. ఇలా ఎల్బోస్ని టైట్ చేసి రైట్ నీని రైట్ ఎల్బో, లెఫ్ట్ నీని లెఫ్ట్ ఎల్బో. అప్పుడు ఏమవుతుంది చూసారా, లోయర్ అబ్డోమెన్ ఇప్పుడు ఫ్లాట్గా ఉంది కదా పొట్ట, ఆ ప్రెషర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మజిల్ అంతా ఒక దగ్గరకు వస్తుంది కదా, అలా రావాలన్నమాట. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 times నుంచి 20 times వరకు మీరు రిపీట్ చేసుకోండి. ఒక 3 sets చేసుకోండి. తర్వాత క్రాస్ మూమెంట్ కూడా చేయాలి. చూడండి, రైట్కి లెఫ్ట్, లెఫ్ట్కి రైట్,
1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. తర్వాత డీప్ బ్రీత్ తీసుకోండి ఒకసారి. బ్రీత్ అవుట్. ఇలా రిలాక్సింగ్గా ఇప్పుడు చూపించిన సెట్స్ ఒక 3-4 టైమ్స్ 20-20 కౌంట్స్ లెక్కన రిపీట్ చేయండి. ట్విస్టింగ్ మూమెంట్స్, సైడ్ క్రాస్ మూమెంట్స్ మళ్ళీ చేద్దాం. చూడండి, ఇలా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే రైట్ ఎల్బో లెఫ్ట్ నీకి టచ్ అవ్వాలి. ఇలా ఇంతకుముందు చేసిందంతా కూడా మనకు వార్మప్స్ లాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా అబ్డోమినల్ మజిల్స్ మీద, వార్మప్ అయిన అబ్డోమినల్ మజిల్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపించడానికి ది బెస్ట్ ప్రాక్టీస్ అగ్నిసార క్రియ. ఈ అగ్నిసార క్రియ ఎంటీ స్టమక్ తోటి ప్రాక్టీస్ చేయాలి. పీరియడ్స్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు నో ప్రాక్టీస్. అట్లీస్ట్ ఒక 6 months to 1 year గ్యాప్ అనేది, అంటే మీకు జరిగిన సర్జరీని బట్టి డాక్టర్ సజెషన్స్ తోటి చేయాలి. రిమైనింగ్ అందరం చాలా హ్యాపీగా ప్రాక్టీస్ చేద్దాం. నాతోటి ప్రాక్టీస్ చేయండి. చూడండి ఎంత బాగుంటుందో. ఈ అగ్నిసార క్రియ చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట, గ్యారంటీ పొట్ట తగ్గుతుంది అని. చాలా ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్గా చేద్దాం. చూడండి, ఇలా మెల్లగా కొద్దిగా నీస్ని బెండ్ చేసుకొని హ్యాండ్స్ నీస్ మీద ఉంచి ఎగ్జైల్ ఫోర్స్ఫుల్గా మౌత్ తోటి ఎగ్జైల్ చేసేసేయాలి. తర్వాత పొట్టంతా ఎంటీ అవుతుంది అనమాట. అప్పుడు పొట్ట మజిల్స్ని మాత్రమే ఇలా ముందుకి వెనక్కి ఆడించాలి. స్టార్టింగ్లో కొంచెం టఫ్గా ఉంటుంది, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారనుకో చాలా ఈజీగా ఉంటుంది. చేద్దామా? చూడండి. ఎస్, చూసారు కదా అగ్నిసార క్రియ. ఇందులో రిలాక్సింగ్గా ఫస్ట్ ఒక 2-3 సార్లు చూడండి ఎలా పొట్ట మజిల్స్ బాగా మూమెంట్ అవుతున్నాయి అన్నది. 2-3 సార్లు 10-10 కౌంట్స్ లెక్కన ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే గట్టిగా ఉంటుంది కదా పొట్ట, రాయిలాగా పెద్ద పొట్ట ఉన్నప్పుడు అది మెల్లగా మెత్తపడాలన్నమాట. తరువాత మెల్లమెల్లగా మూమెంట్స్ అనేది లోపలికి ఈజీగా వస్తాయి. ఈ మూమెంట్స్ని 10 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్ వరకు మీరు రిపిటేషన్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, కోర్ మజిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. బెల్లీ ఎంత పెద్ద బెల్లీ అయినా డ్యామ్ షూర్ నేను రాసిస్తాను 70% వితిన్ ద డేస్లో తగ్గిపోతుంది. అంటే మీరు ఒక 45 days నుంచి 100 days అనేది టార్గెట్ పెట్టుకున్నారు అంటే కంప్లీట్గా 0 size పొట్ట రావాలి అనుకోండి, మనం చాలా పాటించాల్సి ఉంటుంది. మనం సెలబ్రిటీస్ చూస్తూ ఉంటాం కదా, కంప్లీట్గా 0 size పొట్ట ఉంటుంది కదా, వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా వర్కౌట్స్ చేస్తారు, డైట్ చాలా కంట్రోల్ చేసుకుంటారు. మనం నార్మల్ ఫ్యామిలీ లైఫ్ మెన్స్ అండ్ ఉమెన్స్ కదా, సో మనకు ఒక 70% ఆఫ్ పొట్ట తగ్గినా సరే మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా, చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది. సో అగ్నిసార క్రియ ఇంతకుముందు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ రెగ్యులర్గా చేసేసుకోండి. అసలు పొట్ట తగ్గడంతో పాటు మీ సైడ్స్, లోయర్ బెల్లీ, బ్యాక్ మజిల్స్ ఇవంతా కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. యోగా ప్రాక్టీస్ చేయాలి, బాగా బరువు తగ్గాలి, పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ ఎక్ ఇలాంటి ఏం సమస్యలు ఉండకూడదు అంటే యోగా చేయాలి. సో యోగా చేయాలి అంటే నాతోటి చేయాలి అనుకుంటే కనుక క్లాసెస్ కోసము మెసేజ్ చేయండి, కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ని పోస్ట్ చేసేలాగా సపోర్ట్ చేయండి. నమస్తే.